హాయ్ అండి. ఈరోజు నేను మీ అందరికీ చాలా టేస్టీగా సింపుల్గా రాజుగారి కోడిపులావ్ ఎలా ప్రిపేర్ చేసుకొచ్చి చూపిస్తాను. దీనికైతే మిక్సీ జార్ అయితే తీసుకుని 2 ఇంచుల వరకు దాచిన చెక్కనైతే వేసుకోండి. 5-6 లవంగాలు, 5-6 యాలకులు అయితే వేసుకోవాలి. ఒక అనాస పువ్వు, అలానే 1 ఇంచు జాజికాయనైతే వేసుకోండి. 1 ఇంచ్ జావిత్రను కూడా వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసేసుకోవాలి. ఉసిరికాయ అల్లాన్ని కూడా కట్ చేసుకుని వేసుకోండి. 5-6 రెమ్మల వరకు వెల్లుల్లిని కూడా వేసుకోవాలండి. ఇందులో 1/2 స్పూన్ గసగసాలు, 1/2 స్పూన్ సోంపు అయితే వేసుకోండి. కొంచెం కొత్తిమీర, పుదీనా ఇవన్నీ మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసేసుకున్నాక మిక్సీ జార్లో ఒక మీడియం సైజ్ టొమాటోని కూడా కట్ చేసుకుని ప్యూరీ కింద అయితే ప్రిపేర్ చేసుకుని వేరే బౌల్లోకి తీసుకోండి. చికెన్ బాగా వాష్ చేసేసుకుని ఒక సైడ్ అయితే పెట్టుకోండి. స్టవ్ అయితే ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకుని ఇలా చిన్న ఉల్లిపాయలను దొరుకుతాయి కదండి, ఆ ఉల్లిపాయలని కొంచెం పసుపు అయితే వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసేసుకుని ఒక బౌల్లోకి అయితే తీసేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో చికెన్ కూడా వేసేసుకుని 1/2 స్పూన్ వరకు పసుపు, 1 స్పూన్ వరకు చిల్లీ పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్, అలానే 1/2 స్పూన్ వరకు జీరా పౌడర్, 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుని 2 స్పూన్ల పెరుగు అయితే వేసుకోండి. పెరుగు వేసేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసేసుకుని క్యాప్ పెట్టేసేసి కొంచెం సేపు అయితే బాయిల్ అవనివ్వాలండి. చికెన్ కొంచెం బాగా దగ్గరగా కుక్ అవ్వాలి. ఇది ఇలా ఆయిల్ రిలీజ్ చేస్తుంది అనుకుంటున్నప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న టొమాటో ప్యూరీ ఉంది కదా, అదైతే వేసేసుకోండి. టొమాటో ప్యూరీ కూడా వేసేసుకుని ఇంకొంచెం సేపు అయితే దీన్ని ఫ్రై అవనివ్వాలండి. టొమాటో వేసిన తర్వాత ఆయిల్ రిలీజ్ చేసే వరకు ఫ్రై అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసేసుకుని మిక్స్ చేసేసుకుని నిదానంగా కుక్ అవనివ్వండి. ఈలోపు మనం రైస్ని అయితే తీసుకుని వాష్ చేసేసుకుని ఒక సైడ్ అయితే పెట్టుకోవాలి. చిట్టుముచ్చాలను అయితే తీసుకున్నానండి. చిట్టుముచ్చాల రైస్ అన్నది ఈ పులావ్కి అయితే బాగుంటుంది. రైస్ ఇలా స్ట్రైనర్లో అయితే వేసేసుకోవాలి. చికెన్ మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండండి. బిర్యానీకి ప్రిపరేషన్కి అయితే ఒక గిన్నె పెట్టేసుకుని 2 స్పూన్ల వరకు గీ, 2 స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోండి. వాటర్ అయితే మనం బాయిలింగ్కి అయితే పెట్టుకోవాలండి. ఇప్పుడు బిర్యానీ దాంట్లో ఒక 1/2 స్పూన్ వరకు షాజీరా అయితే వేసుకుని 2 బిర్యానీ ఆకులు, కట్ చేసి పెట్టుకున్న 4-5 పచ్చిమిర్చి, ఒక 2-3 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు ఇవన్నీ ఇలా ఫ్రై అవనివ్వాలి. ఇలా ఫ్రై అయ్యేటప్పుడే రైస్ని కూడా వేసేసుకోండి. రైస్ వేసుకుని బాగా మిక్స్ చేసేసుకోవాలి. రైస్లో అసలు వాటర్ ఏమీ లేకుండా మాత్రం స్ట్రెయిన్ చేసుకుని వేసుకోండి. రైస్ అన్నది అంతా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ అన్నది బాగా బబుల్స్ వచ్చే వరకు మనకి పక్కన బాయిలింగ్కి అయితే పెట్టుకోండి. ఇప్పుడు మనం మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసేసుకుని మిక్స్ చేసుకోండి. ఇవైతే బాస్మతి రైస్ తోటి కన్నా చిట్టుముచ్చాలతోటి బిర్యానీ అన్నది బాగుంటుందండి. చికెన్ ఇలా బాగా దగ్గరగా కుక్ అయిన తర్వాత ఇందులో అయితే వేసేసుకుని ఇలా మిక్స్ చేసేసుకోవాలి. చికెన్ అంతా కూడా మిక్స్ చేసుకున్నాక మనం పక్కన పెట్టుకున్న వాటర్ ఉంది కదా, అదైతే వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకుని సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుని క్యాప్ పెట్టేసేసి కొంచెం సేపు అయితే బాయిల్ అవనివ్వండి. ఇలా కొంచెం దగ్గరగా అయ్యే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకుని ఇలా బాగా మిక్స్ చేసేసుకుని ఇప్పుడు మాత్రం కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలండి. హైలో పెడితే మాత్రం టేస్ట్ మారిపోతుంది. లోలో పెట్టుకోండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీరని అయితే వేసేసుకుని మళ్ళీ క్యాప్ పెట్టేసేసి కొంచెం సేపు అయితే కుక్ చేసుకుంటే అరోమా అయితే మన ఇల్లంతా ఇదే వచ్చేస్తుందండి. చాలా బాగుంటుంది. గరిటని ఇలా పెట్టి చూసుకుంటే మనకి తడేమీ అంటుకుంటలేదు అంటే అయిపోయినట్టే. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు. వెంటనే సర్వ్ చేసేయకుండా ఒక 5 మినిట్స్ తర్వాత అయితే సర్వ్ చేయండి. చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికైతే మనకి ఇంకా మళ్ళీ మళ్ళీ ఇదే అడుగుతారు ఇంట్లో, అంత బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.